బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రేవ్ పార్టీలో పలువురు డ్రగ్స్ వాడినట్టు గుర్తించారు. ఇప్పటికే పట్టుబడ్డ వారి నుంచి శాంపిల్స్ సేకరించారు నార్కోటిక్స్ పోలీసులు. ఫామ్ హౌస్ ను బయట పెద్ద సంఖ్యలో ఏపీకి చెందిన కార్లను గుర్తించారు. ఫామ్ హౌస్ లో 15 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది సినీ నటి హేమ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు నటి హేమ. రేవ్ పార్టీలో 70 మంది పురుషులు 30 మంది యువతులు పట్టుబడ్డారు. ఇందులో పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులున్నారు. రేవ్ పార్టీ వెనుక కీలక సూత్రధారులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్న బెంజ్ కార్లో ఓ ఏపీ ఎమ్మెల్యే పేరిట పాస్పోర్ట్ దొరికింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రేవ్ పార్టీలో పలువురు డ్రగ్స్ వాడినట్టు గుర్తించారు. ఇప్పటికే పట్టుబడ్డ వారి నుంచి శాంపిల్స్ సేకరించారు నార్కోటిక్ పోలీసులు. ఫామ్ హౌస్ బయట పెద్ద సంఖ్యలో ఏపీకి చెందిన కార్లను గుర్తించారు. ఫామ్ హౌస్ లో 15 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది సినీ నటి హేమ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు నటి హేమ. రేవ్ పార్టీలో 70 మంది పురుషులు 30 మంది యువతులు పట్టుబడ్డారు. ఇందులో పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులున్నారు. రేవ్ పార్టీ వెనుక కీలక సూత్రధారులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్న బెంజ్ కార్లో ఓ ఏపీ ఎమ్మెల్యే పేరిట పాస్పోర్ట్ దొరికింది. తాను హైదరాబాద్లోనే ఉన్నారని స్పష్టం చేశారు సినీ నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీలతో తనకు సంబంధం లేదన్నారు. అనవసరంగా ఈ కేసులోకి తనని లాగుతున్నారని చెప్పారు హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆశా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఆశా, ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కర్ణాటకలోని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోని ఒక బర్త్డే పార్టీ హోస్ట్ చేస్తున్నాము అన్న నెపంతో కంప్లీట్ గా డ్రగ్స్ పార్టీ అలాగే రేవ్ పార్టీని నిర్వహించడం జరిగింది. నిర్వాహకులలో ఒక బిల్డర్ కొడుకైనటువంటి వాసుతో పాటు ఈ బిల్డింగ్ ఓనర్ గోపాల్ రెడ్డితో పాటు సినీ నటి హేమ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సినీ నటి హేమ నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, తన ఫామ్ హౌస్ దగ్గరే తను చిల్అవుట్ అవుతున్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసినప్పటికీ అది బెంగళూరులోనే తీసినటువంటి వీడియోగా నిర్ధారణ జరిగింది. ఇప్పటికీ అడిషనల్ ఎస్పీ మల్లికార్జున్ కూడా దీనికి సంబంధించి లోపలికి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చారు.
ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు అలాగే హాస్పిటల్ టెక్నీషియన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి. అలాగే కన్నడ చిత్ర పరిశ్రమకి చెందినటువంటి ఒక హీరో హర్ష అనే వ్యక్తి కూడా లోపల జరిగింది. తన ఫ్రెండ్ ని మీట్ అవుతానంటూ కూడా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 100 మందికి పైగా ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. 100 మందిలో 30 మంది మోడల్స్ అలాగే లోకల్ సాఫ్ట్వేర్ అమ్మాయిలు బర్త్డే పార్టీ కోసమే అంటూ కూడా వారిని తీసుకొచ్చి సన్ సెట్ నుంచి సన్ రైజ్ వరకు ఈ పార్టీలోని వారిని ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. వారికి 7 గంటలకి పార్టీ అని చెప్పారు, కానీ వారిని తెల్లవారుజామున 6 గంటల వరకు ఉంచినట్టుగా తెలిసింది. ఎప్పుడైతే తెల్లవారుజామున మీడియా అలాగే పోలీస్ సిబ్బంది లోపలికి వెళ్లారో అక్కడ 30 నుంచి 40 మంది అమ్మాయిలు షార్ట్ డ్రెస్సెస్ లోని పార్టీ వేర్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారందరిలో కొంతమంది ఇష్టం లేకుండానే ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయినట్టుగా వారు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సినీ నటి హేమాని కూడా ఇక్కడ వారు చూసినట్టుగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సంతోష్. థ్యాంక్ యూ ఆశ.